ఈ కాలు ఈ చెయ్యి పడిపోయారు. డాక్టర్ వీరప్ప గారు వారి బృందం వైద్యం చేస్తున్నారు. ప్రముఖ ప్రకృతి కవి జయరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హై బీపీతో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. జయరాజ్కు నిమ్స్ న్యూరాలజీ విభాగం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, చెప్పండి, ప్రకృతి కవి జయరాజ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రముఖ కవి జయరాజ్ నిన్న ఏదైతే ఐబీపీ ఎక్కువ కావడంతో అటు బ్రెయిన్ స్ట్రోక్ ఎఫెక్ట్ కావడంతో అటు నిమ్స్ ఆసుపత్రిలో నిన్న చేరడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వారికి మెడికల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు, దాంతో పాటుగా మరో 4-5 రోజుల పాటు కూడా వైద్య సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా బీపీ ఎక్కువ కావడంతో కూడా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడడంతో కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగిందని కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కొంత కాళ్ళు నడవలేని పరిస్థితి ఉందని కూడా కొంత మేర కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తూ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా నిమ్స్ నుంచి బయటకు వెళ్తారని కూడా నిమ్స్ వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా పలువురు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, దాంతో పాటుగా కళాకారులు కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి జయరాజు తొందరగా కోలుకొని బయటకు రావాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికే పలువురు ఆయన పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు నిమ్స్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మాత్రం ప్రజెంట్ వైద్య సేవలు కొనసాగుతా ఉన్నాయి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.